ఆసియాలోనే అతిపెద్ద జాతర మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు పయనమవుతున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారలమ్మకు సర్వం సిద్ధమైంది. వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులో పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే ఇప్పటి నుంచి వచ్చే భక్తులు ఈ జాతరకు సంబంధించి 4 రోజులు ఇక్కడే ఉంటారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లతో భక్తులు ఉదయం నుంచి కూడా ఆర్టీసీ బస్సుల్లో పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. అలాగే ప్రైవేట్ వాహనాల్లో విచ్చేస్తున్నారు. ఇక ఈ 4 రోజులు ఇవాళ నుంచి ఇవాళ రేపు అలాగే ఈ 4 రోజులు కూడా జాతర సందడి మొదలు కానుంది. వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. అలాగే పొరుగు రాష్ట్ర ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేసి ఈ సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నారు. అలాగే ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. అన్ని శాఖల అధికారులు కూడా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇది ఏర్పాట్ల గురించి సబ్ కలెక్టర్ గౌతమ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి, ఎంతవరకు వచ్చాయి, ఇంకేమైనా మిగిలి ఉన్నాయా? ఈసారి ఏర్పాట్లు అన్నీ కూడా మనం పోయిన సంవత్సరం జనవరి నుంచే స్టార్ట్ చేశాం కాబట్టి గవర్నమెంట్ జీవో ఇచ్చిన వెంటనే అన్ని వర్క్ స్టార్ట్ చేసి డిసెంబర్ 15th కల్లా ఆల్మోస్ట్ 95% వర్క్ పూర్తి చేశాము. టాయిలెట్స్ వర్క్ మాత్రం లాస్ట్ 1 వీక్లో మిగతా ఫార్ ఆఫ్ రీజన్స్లో అంటే చింతల్ పార్కింగ్ కావచ్చు, వెంగళాపూర్ కావచ్చు, కన్నేపల్లి కావచ్చు, అవి అన్నీ కూడా 2-3 రోజులకు ముందు కంప్లీట్ చేశాము. ఇప్పుడు అన్నీ మనకు పూర్తి అయింది. ఈరోజు అన్ని వాటర్ టెస్టింగ్, రన్నింగ్ అన్నీ చేస్తున్నారు. మొత్తం జంపనవాలో నిన్న నుంచి నీళ్లు బ్రహ్మాండంగా వచ్చింది. సో పుష్కరంగా నీళ్ళు వచ్చింది. ఇప్పుడు జంపనవా కూడా బాగా కనిపిస్తుంది. సో అక్కడ నుంచి ఇప్పుడు వాటర్ పంపింగు, ఎలక్ట్రిసిటీతో కోఆర్డినేషను, డ్రింకింగ్ వాటర్ పంపింగ్ ఇవి అన్నీ కూడా ఈరోజు చేస్తున్నాము. సో ఈరోజు సాయంత్రం దాకా మనకు అన్ని 100%లో పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తుంది. 3,000 మంది శానిటేషన్ లేబర్ మనకు ఆల్రెడీ రిపోర్ట్ అయ్యారు. 2,000 మంది టాయిలెట్స్ మెయింటెనెన్స్ కూడా రిపోర్ట్ అయ్యారు. మొత్తం మనం 10,000 టాయిలెట్స్ కట్టాము. సో వచ్చే ప్రజలకు, వచ్చేసిన భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మొత్తం ఆల్ బేసిక్ కమ్యూనిటీస్ అన్నీ ఇచ్చేటట్టు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నం చేస్తుంది. ఈరోజు పోలీస్ నుంచి కూడా 10,000 మంది సిబ్బందులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో ఈరోజు డిప్లాయ్మెంట్ కూడా ఇప్పుడు ఎస్పీ గారు డిప్లాయ్మెంట్ చేస్తున్నారు. సో మొత్తం ఆల్మోస్ట్ ఈరోజు మనకు ఒక మాక్ రన్ అలా ఉండిపోతుంది. ఇంకా మనకు జాతరకు 2 రోజులు ఉంది. కానీ మనకి ఈ రోజే మొత్తం డ్రై రన్ మనం ఈరోజే చేస్తున్నాము. ఈ మేడారం రీజియన్ని ఒక 40 సెక్టార్లుగా డివైడ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గద్దెలో ఒక సెక్టారు, ఒక క్యూ లైన్ ఎంట్రీ ఒక సెక్టార్, చింతల్ పార్కింగ్ ఒక సెక్టార్, అట్లా 40 సెక్టార్ చేసుకున్నాం. ఈ 40 సెక్టార్లో కూడా ప్రతి ఒక్క సెక్టార్కి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఉంటారు. వాళ్ళందరూ కూడా 3 రోజుల ముందే రిపోర్ట్ అయ్యారు. వాళ్ళకు మల్టిపుల్ ట్రైనింగ్స్ ఇచ్చాము. వాళ్ళు ఆల్రెడీ సెక్టార్ టెంట్స్ వేసుకొని వాళ్ళు అక్కడ క్యాంపింగ్లో ఉన్నారు, షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళ కింద ప్రతి సెక్టార్ ఆఫీస్ కింద 4 డివిజన్ లెవెల్ ఆఫీసర్స్ ఎంప్లాయ్ చేయడం జరిగింది. వీళ్ళు ఆ సెక్టార్ లోపల ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని, ఒక డిపార్ట్మెంట్తో ఇంకో డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకుంటారు. ఇది కాకుండా మనకు కంట్రోల్ రూమ్, సెంట్రల్ కంట్రోల్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. అక్కడ నుంచి కూడా మనం అప్పుడప్పుడు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ సెక్టార్ టు సెక్టార్ కోఆర్డినేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ 100% పూర్తిగా రెడీగా ఉన్నాము. సో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో తయారైంది. మనం ఈరోజు రేపు మొత్తం ఒక డ్రై రన్ అలా పెట్టుకొని ఎల్లుండి జాతరకి ఫుల్ షేప్లో తయారవుతామని నమ్మకం ఉంది. ఒకటే వచ్చిన భక్తుల దగ్గర ఒక కోరిక ఏంటంటే, మీరు చాలా తక్కువ ప్లాస్టిక్ వాడాలి. ప్లాస్టిక్ లేకుండా క్లాత్ బ్యాగ్స్, కాటన్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ వాడాలి. అవి అన్నీ కూడా ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరపు నుంచి 100 మెంబర్స్ వాలంటీర్స్తో ఈ ప్లాస్టిక్ చెత్తలు సెపరేట్ చేయడం జరుగుతుంది. అట్లానే వచ్చిన వాళ్ళు ప్లాస్టిక్ పేపర్స్ తీసేసి ఈ పేపర్ బ్యాగ్స్, కాటన్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పార్కింగ్ ఏర్పాట్లు ఎక్కడెక్కడ చేసినా ఎంతవరకు వచ్చాయి, పూర్తయ్యాయి? పార్కింగ్ ఏర్పాట్లు మొత్తం ఈసారి పార్కింగ్ ప్లేసెస్ సంబంధించినవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్లో ఎక్కువ పార్కింగ్ ఉంది కాబట్టి. సో 32 పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1000 ఎకరాల పైన మనకు పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి. ఈ రోజు నుంచి 1 వే కూడా ఇంప్లిమెంట్ కావడం జరిగింది. సో మనకు ట్రాఫిక్, పార్కింగ్, అది కాకుండా ఏమైనా వెహికల్స్ మధ్యలో ఆగితే, బ్రేక్ డౌన్ అయితే, లేకపోతే మధ్యలో ట్రాఫిక్ జామ్ అయితే వాళ్ళందరినీ ఒక పక్కన జరపడానికి హోల్డింగ్ పాయింట్స్ అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంటు మనకు జాకారం, మల్లంపల్లి నుంచి ఇటు మంగపేట, అటు ఏటునగరం దాకా హోల్డింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అక్కడ ఏమైనా ట్రాఫిక్ జామ్ జరిగితే ఇమీడియట్లీ ఒక 100 వెహికల్స్, 200 వెహికల్స్ని పక్కన పెట్టడానికి కూడా ప్రొవిజన్ పెట్టుకున్నాము. సో పార్కింగ్, హోల్డింగ్ ఏరియాస్ పూర్తి స్థాయిలో రెడీ అయ్యాయి. సో వెహికల్ ట్రాఫిక్ కూడా
కంప్లీట్ షేప్లో మనకు ఏమి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవడానికి పోలీసు వాళ్ళు అంత మొత్తం ప్లాన్తో తయారుగా ఉన్నారు. భక్తులకు ఏర్పాటు చేసిన క్యూ లైన్లు అంటే ఎన్ని ఏర్పాటు చేశారు, అలాగే తోపులాటలు నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇప్పుడు భక్తులకు 2 క్యూ లైన్స్ ఉన్నాయి. ఒకటి ఐటీడీఏ ఆఫీస్ నుంచి ఒక క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది, ఇంకోటి మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 2 క్యూ లైన్ కలిపి ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది. సో 10,000 మందికైనా పైన క్యూ లైన్లోనే మనం అకామిడేట్ చేయొచ్చు. సో ఈ క్యూ లైన్ వల్ల మనకు ఈజీగా రెగ్యులేషన్ ఈజీ అవుతుంది. వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ ఎగ్జిట్ ఫ్రీ వేగా ఉంటుంది. ఎగ్జిట్లో ఎటువంటి ఆపకుండా ఫ్రీగా రెగ్యులేట్ చేయడానికి మొత్తం ప్రయత్నిస్తున్నాము. సో భక్తులు ఈ 2 క్యూ లైన్ వాడచ్చు. క్యూ లైన్లో మనకు ఈజీలీ తొందరగా దర్శనం అయిపోతుంది. 1 అవర్స్లో దర్శనం అయ్యేటట్టు చూస్తాం. జాతర కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు అంటే హెలికాప్టర్ రైడ్ ఇవన్నీ ఎంతవరకు వచ్చాయి? ఈసారి జాతరలో మన జాతరని మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఎవరికి ఈ జాతర గురించి చెప్పడానికి అవసరం లేదు, అంత పాపులర్గా ఉంటుంది. కానీ ఈ రాష్ట్రాలు కాకుండా మొత్తం దేశం మొత్తం జాతీయ లెవెల్లో మనం దీన్ని తీసుకుపోవాలి జాతర అని, అట్లానే అంతర్జాతీయ లెవెల్లో తీసుకుపోవాలి. కాబట్టి ఈసారి ఎక్కువ బ్రాండింగ్ పైన కూడా ఫోకస్ చేస్తున్నాం. సో దాంట్లోనే సెల్ఫీ కాంపిటీషన్స్, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున మనం మార్కెటింగ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మనం హెలికాప్టర్ రైడ్స్ కూడా ఈసారి పెడుతున్నాము. ఆ హెలికాప్టర్ కూడా నిన్ననే ల్యాండ్ అవ్వడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి మనం హెలి రైడ్ స్టార్ట్ అవుతుంది. అంటే మేడారంలో జస్ట్ ఒక 10 నిమిషాలు జాయ్ రైడ్ ఎలా తిరగడానికి 10 మినిట్స్ అది ఇన్స్టెంట్ బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేస్తాము. ఈ హెలిప్యాడ్ మనకు చింతల్ పడిగాపూర్ రోడ్లో మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది ఒకటి. అట్లానే వరంగల్ టు అంటే హనుమకొండ టు ఇక్కడ మేడారం అప్ అండ్ డౌన్ షటిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఆన్లైన్ బుకింగ్ చాలా అయ్యాయి. ఇక్కడ స్పాట్లో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ధన్యవాదాలండి. ఏర్పాట్లకు సంబంధించి జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయిపోయాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇక ఈ రేపటి నుంచి జరుగుతాయి పూజలు. ఈ పూజలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే 4 రోజులు ఎలాంటి పూజలు జరగనున్నాయన్నది ఆలయ పూజారులు మనతో ఉన్నారు. ఆయన చెప్పండి, మీరు ఈ పూజలు ఎప్పటి నుంచి మొదలు పెడతారు, అలాగే 4 రోజులు జరిగే పూజలు ఏంటి? శ్రీ 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 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ 2018 జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3 తారీఖులలో నిర్వహించడం జరుగుతుంది. జనవరి 31వ తారీఖు రోజు బుధవారం రోజున సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు మేడారం రావడం జరుగుతుంది. ఈ ముగ్గురిని ఇక్కడ ఈ గుళ్ళో ప్రతిష్ఠించడం జరుగుతుంది. అదే రోజు బుధవారం నైట్ అంటే ఈ పౌర్ణమి వెన్నెల్లో పగిడిద్దరాజుకు, సమ్మక్కకు కళ్యాణం జరిపించడం జరుగుతుంది. మరలా 1వ తారీఖు రోజు ఆ సమ్మక్క అమ్మవారు చిలకలగట్ట నుండి కుంకుమవర్ణి రూపంలో తీసుకొచ్చి గుళ్ళో ప్రతిష్ఠించడం జరుగుతుంది. శుక్రవారం రోజున అమ్మవార్లందరూ గుళ్ళో కొలువై ఉంటారు కాబట్టి ఆ రోజు ఎక్కువ దర్శనాలు, భక్తులు ఎక్కువ అమ్మవార్లను దర్శించుకొని మొక్కులప్ప చెప్తారు. మరి తిరిగి శనివారం రోజున అమ్మవార్లు వనప్రవేశం చేయడం జరుగుతుంది. అయితే ఈసారి ఈ జాతరలో మనమందరం కలిసి ప్లాస్టిక్ని నిషేధిస్తాం. మనవంతుగా మనం ప్లాస్టిక్ని నిషేధించేటందుకు కృషి చేస్తాం. ఎందుకంటే అమ్మవారి ముడుపులైనా కానీ ప్రసాదమైనా కానీ వీళ్ళు ప్లాస్టిక్ కవర్లో తీసుకొస్తారు. అట్లా కాకుండా దానికి బదులు ఈ గన్నీ బ్యాగ్స్ అయినా కానీ, ఆ పేపర్ బ్యాగ్స్ అయినా కానీ తీసుకురావాలని పూజారిగా నా యొక్క మనవి. ధన్యవాదాలండి. ప్లాస్టిక్ రహిత జాతరగా చేయాలని ఇటు అధికారులు అలాగే పూజారులు కూడా కంకణం కట్టుకున్నారు. దీనికోసం పెద్ద ఎత్తున ఇటు మేడారంలో విస్తృత అవగాహన వచ్చే భక్తులందరికీ కూడా అవగాహన కలిగిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు తేకుండా ప్లాస్టిక్ రహితంగా ఉంచాలని చెప్పేసి వీళ్ళంతా కూడా అవగాహన చేపడుతున్నారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులు క్రమంగా మేడారానికి చేరుకుంటున్నారు. ఇవాళ రేపట్లో కూడా పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ద్వారా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి రానున్నారు. ఓవర్ టు స్టూడియో.